శ్రీరామ జయం శుభమస్తు. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. విజయం కావాలా? దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజిద్దాం. ధనకనక వస్తు వాహనాదులు కావాలా? దసరా పండుగ సాయంత్రం వేళలో జమ్మి చెట్టును దర్శనం చేసుకుందాం. ఆ ఒక్క రోజేనా, లేక సంవత్సరం అంతా కూడా జమ్మి చెట్టు దర్శనం చేసుకోవచ్చా? జమ్మి చెట్టు ప్రయోజనాలు ఏమిటి? భారతం, రామాయణం, భాగవతం, వేదం ఇలా ప్రాచీన ఆధ్యాత్మిక కావ్య ప్రపంచంలో, ధర్మ ప్రపంచంలో, గ్రంథ సంచయంలో ఈ చెట్టు ప్రస్తావన ఎక్కడైనా ఉందా? కాటక బ్రాహ్మణం, మైత్రాయణి సంహిత, కపిల సంహిత ఇంకా అనేక గ్రంథాలలో పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిక్రమం అనుసరించే విధంలో సమస్త జీవకోటిని సృష్టిస్తూ అగ్నిహోత్రుని కూడా సృష్టించాడు. ఆ అగ్నిహోత్రుడు తనను సృష్టించిన అనంతరం తన ధర్మాన్ని అనుసరించి బ్రహ్మదేవుడినే దహించి వేయడం మొదలుపెట్టాడు. దానితో బ్రహ్మదేవుడు ఒక చెట్టు కొమ్మని సృష్టించి ఆ చెట్టు కొమ్మ సహాయంతో అగ్నిహోత్రుడిని నియంత్రించాడు. ఆ చెట్టు జమ్మి చెట్టు, ఆ కొమ్మ జమ్మి చెట్టు కొమ్మ. ఈ విధంగా వేదంలో కథ, భారతం, రామాయణం వీటిల్లో కూడా ఈ చెట్టుకు సంబంధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మలలో భద్రపరిచి 1 సంవత్సరం అజ్ఞాతవాసం నిరాఘాటంగా పూర్తి చేసి చివరలో మళ్ళీ ఆ జమ్మి చెట్టు దర్శనం కారణంగా ఒకే ఒక్క సమ్మోహనాస్త్రంతో అర్జునుడు సమస్తములైనటువంటి కౌరవ సైన్యాదులను విజయంతో ఓడించిన అనంతరం ఆ జమ్మి చెట్టు దర్శనం కారణంగా పాండవులకు అద్భుతమైన విజయం చేకూరినట్లుగా మహాభారత వృత్తాంతం. రావణ సంహారం చేయకంటే పూర్వం శ్రీరామచంద్రమూర్తి కూడా జమ్మి చెట్టును పూజించినట్లుగా శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. మైత్రాయణి సంహిత ఇలాగా అనేక కాటకాదులలో కూడా వేదంలో ఉండే ప్రస్తావనలు మనం గమనించినట్లయితే జమ్మి చెట్టు ఎంత ప్రశస్తమైనదో అనే సందర్భంలో నవగ్రహాలలో శనిగ్రహానికి సంబంధించిన మంత్ర విశేషం కూడా ఈ జమ్మి చెట్టుకు సంబంధించినదే అయి ఉండడం ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. సమస్తములైన శనిగ్రహ సంబంధిత దోషాలు తొలగించుకోవడం కోసం జమ్మి చెట్టు క్రింద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇది తంత్రశాస్త్రం చెప్పేటటువంటి విధానం, మార్గం. అలాంటి ఆ జమ్మి చెట్టును ప్రతిరోజు దర్శనం చేసుకున్నట్లయితే సమస్తములైన గ్రహ పీడా సంబంధిత దోషాలు తొలగిపోతాయి అని కూడా మంత్రశాస్త్రం వివరిస్తుంది. జమ్మి ఏంటి ఈ చెట్టుకు ప్రత్యేకత? ఇంట్లో పెంచుకోకూడదా? పెంచుకోకూడదు అని శాస్త్రం. ఎందుకని? జమ్మి చెట్టుకు సంబంధించి పొడవైనటువంటి ముండ్లు ఉండడం ఒక కారణం. 2, శనిగ్రహానికి సంబంధించిన నివాసం ఆవాస స్థలం కావడం. ఈ 2 కారణాల చేత ఇంటిలో పెంచుకోకూడదు. కానీ ఆలయాలలో, బడి లేదా చెరువుగట్టు, రహదారులు, వ్యవసాయ క్షేత్రాలు, నివాస స్థలాలకు కొద్ది దూరంలో ఈ చెట్టు పెంచినట్లయితే తప్పక అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కైలాసంలో ఆనందంగా ఉండగా భృంగిరిటి అనేటటువంటి భృత్యుడు అద్భుతమైన తాండవం చేశాడు. ఆ తాండవం చూసిన సమయంలో అక్కడ ఉండేటటువంటి ప్రమథగణాదులందరూ కూడా ఆనందంగా నవ్వగా ఆ ఆనందంతో భృంగిరిటి పార్వతిని విడిచి కేవలం పరమేశ్వరునికే ప్రదక్షిణ చేశాడు. అనంతరం పార్వతీదేవి కోపంతో భూలోకానికి విచ్చేసి 21 రోజులు పరమేశ్వరునికై తీవ్రమైన తపస్సు చేసి ఆ తపఫలం కారణంగా పరమేశ్వరుడి శరీరంలో అర్ధదేహాన్ని స్వీకరించింది. పరమేశ్వరుడు నాటి నుంచి పార్వతీ పరమేశ్వరుడిగా, అర్ధనారీశ్వరుడిగా మనకు దర్శనమిచ్చాడు. ఈ క్రమంలో అనంతరం పార్వతీదేవి శాశ్వతంగా ఈ భూమిపైన తన ఉనికికి ప్రతీకాత్మకంగా ఒక వృక్షము అంటూ జమ్మి చెట్టును
శమీ వృక్షాన్ని స్వీకరించింది అనేది పురాణ కథనం. అగ్నిహోత్రమే స్వరూపంగా తీవ్రమైన తపశ్శక్తి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఈ జమ్మి చెట్టు పార్వతీదేవి తపశ్చర్యకు ప్రతీక. కనుకనే అంత తీవ్రత, అంత కోపము, అంత ఆగ్రహము ఇంటిలో ఉండేటటువంటి వారికి పనికి రావు అనే ఉద్దేశ్యంతో గృహ ప్రాంగణంలో ఇలా జమ్మి చెట్టుని పెంచుకోవడం నిషేధం అంటూ వాస్తుశాస్త్రం ఒక నియమాన్ని సూచించింది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, సఖ్యము, అనురాగము కలగాలి. కానీ ఇంటిలో ఈ చెట్టు పెంచకుండా ఆలయంలో పెంచినట్లయితే, ఈ చెట్టు క్రింద దీపం వెలిగించినట్లయితే అన్యోన్యత పెరుగుతుంది అంటూ మార్గాంతరం కూడా సూచించడంతో నాటి నుంచి ప్రతి ఆలయంలో జమ్మి చెట్టు తప్పనిసరి అనే ప్రమాణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రమేణా ఆధునికత పెరిగిన కొలది అపార్ట్మెంట్ సంస్కృతి వ్యాపించడంతో మొక్కల పెంపకం పట్ల అభిరుచి కలిగినటువంటి వారు మక్కువతో ఈ మహావృక్షాన్ని ఇంటి ప్రాంగణంలో కూడా పెంచి పోషిస్తున్నారు. ఏ దోషమూ లేదు అని ఆధునికంగా మనం సమర్థించుకోవాలి. ఒకే ఇల్లు ఉన్న చోట పెంచరాదు, కానీ పలు గృహాల ప్రాంగణంగా ఉండేటటువంటి అపార్ట్మెంట్ సంస్కృతిలో అపార్ట్మెంట్కి సంబంధించి ఆగ్నేయ దిగ్భాగంలో తప్పనిసరిగా ఒక జమ్మి చెట్టును పెంచుకోవచ్చు. జమ్మి చెట్టు దిగువన శివలింగాన్ని స్థాపించినట్లయితే గృహ ప్రాంగణంలో జమ్మి చెట్టు ఉన్నది అన్న దోషం తొలగిపోతుంది. జమ్మి చెట్టు దిగువన శివలింగం, గణపతి, సర్పములు, నాగముల పేరిట ఇలా స్థాపన చేసుకున్నట్లయితే గృహ ప్రాంగణంలో కూడా జమ్మి చెట్టు ఉన్నది అనే దోషం తొలగిపోవడంతో జమ్మి కారణంగా లభించేటటువంటి సమస్త సంపదలను ఆ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉండే వారందరూ కూడా పొందవచ్చు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. జమ్మి ఆకులను బంగారం ఆకులు అంటూ ఉంటాం. దసరా సాయంత్రం వేళ 2 ఆకులు ఇచ్చి బంగారం అందిస్తున్నాం అనేటంతటి గంభీరమైన ఆలోచనలతో నవ్వేటటువంటి మనమంతా కూడా ఆ ఒక్కరోజు మాత్రమే అని కాకుండా రోజు కూడా ఆ చెట్టును దర్శించుకోవడం, ఆ ఆకులను కొన్నింటిని మన పర్సులో భద్రపరుచుకోవడం ద్వారా ఎప్పుడూ కూడా సంపద కలిగిన వాళ్ళంగా మారవచ్చును అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం మరొక పరిష్కారంగా తెలియజేస్తుంది. అమృత వృక్షాలలో అరుదైన అద్భుతమైన అడవులలో మాత్రమే పెరిగేటటువంటి జమ్మి చెట్టును ఆదరిద్దాం, ఆప్యాయంగా మన గృహ ప్రాంగణంలోనికి ఆహ్వానిద్దాం, పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం.